హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి వల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ శనగల దోశ. శనగలతో ఇలా ఎప్పుడైనా దోశలను ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. బరువు తగ్గాలనుకున్న వారు కానీ, డయాబెటిక్ ఉన్నవారు కానీ, లేదా మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వారు కానీ, ఇలా కప్పు శనగలతో కమ్మటి దోశలను ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైస్ లేకుండా ప్రిపేర్ చేస్తాము కాబట్టి హెల్తీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను కలుగచేసే శనగలతో మీ ఇంట్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క దోశ కూడా మిగలకుండా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దోశలను ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగలను వేసుకోండి. ఇలా తీసుకున్న శనగలను ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టేసేయండి. శనగలు అనేవి నానటానికి ఎక్కువగా టైం పడతాయి కాబట్టి మీరు మార్నింగ్ టిఫిన్ని ప్రిపేర్ చేస్తున్నట్టయితే రాత్రికే శనగలను నానబెట్టుకొని తీసుకోండి. లేదా ఈవినింగ్కి ప్రిపేర్ చేస్తున్నట్టయితే మార్నింగే నానబెట్టి తీసుకోండి. ఇలా అయితేనే శనగలు చక్కగా నానుతాయి. చూసారా? ఇలా శనగలు పర్ఫెక్ట్గా నానిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కడిగి తీసుకున్న శనగలను వాటర్ రాకుండా వేసుకోండి. శనగలన్నింటినీ వేసుకున్న తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యగా కట్ చేసుకొని వేసుకోండి. కాస్త చప్పగా ఉన్న పచ్చిమిర్చి అయితే మరొక 2 ఎక్కువగా తీసుకోండి. తర్వాత దోశలు మంచి ఫ్లేవర్ కోసం 3 రెమ్మల కరివేపాకు, 2 ఇంచుల అల్లం ముక్క తరుగు, కొద్దిగా కొత్తిమీరను తీసుకొని కాడలతో సహా వేసేయండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు సన్నని ఉప్మా రవ్వను వేసుకోండి. ఈ ఉప్మా రవ్వ వేయడం ద్వారా దోశలు క్రిస్పీగా వస్తాయి. రవ్వ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మిక్సీ జార్పై మూతని పెట్టి మెత్తని దోశ బ్యాటర్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. పిండి ఏమాత్రం పలుకు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని మరొక బౌల్లోనికి తీసుకొని అలాగే పిండి థిక్నెస్ని బట్టి కొద్దిగా వాటర్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. శనగలను గ్రైండ్ చేసి తీసుకునేటప్పుడే మనం అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాము కాబట్టి మరి ఎక్స్ట్రాగా పిండిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ను పెట్టుకొని ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ప్యాన్ పై వేసుకొని స్పూన్తో రౌండ్గా తిప్పుతూ దోశలను వేసుకోండి. సాధారణంగా దోశలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ శనగల దోశలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కానీ లో ఫ్లేమ్లో ఉంచి కానీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. ఇలా అయితేనే దోశలు పర్ఫెక్ట్గా కాలుతాయి. ఇలా దోశ వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ తరుగు, కొద్దిగా కారపొడి, నేను ముందుగానే నానబెట్టి తీసుకున్న శనగలను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న శనగలను దోశపై కాస్త క్రియేటివ్గా కనపడడానికి వేశాను. మీకు శనగలు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి దోశ అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. కప్పు శనగలతో ఎటువంటి రైస్తో పని లేకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఈ దోశలకి కాంబినేషన్గా నేను టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు పల్లి చట్నీతో కానీ లేదా మీ ఇంట్లో ఇంకేవైనా పికిల్స్ అందుబాటులో ఉన్న ఆ పికిల్స్తో కూడా ఈ దోశలను సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ శనగల దోశలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. Thanks for watching. Wait for new recipe daily 6 AM.